కుళ్ళిన మాంసం విక్రయాల ఘటనల నేపథ్యంలో సిపిఐ నాయకులు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. మటన్, చికెన్ మాత్రమే కాకుండా చేపలు, రొయ్యలు వంటి సీఫుడ్తో పాటు కూరగాయల విక్రయాల్లోనూ నాసిరకం, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారనే అనుమానాలున్నాయని తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వ్యాపారులపై ప్రత్యేక దాడులు నిర్వహించాలని, నాణ్యత లేని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజారోగ్య పరిరక్షణలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రతి హోటల్లో తనిఖీలు చేయాలని కోరుతున్న సిపిఐ నేతలతో మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. తిరుపతి నగర పరిధిలో అయితే కుళ్ళిన మాంసం తిరుపతిలో కలకలం సృష్టించిన పరిస్థితుల్లో గడిచిన 3 రోజుల్లో పెద్ద ఎత్తున టన్నుల కొద్దీ కుళ్ళిన మాంసం అయితే బయటపడింది. అటు మున్సిపల్ శాఖ హెల్త్ ఆఫీసర్ అయితే యువ అవినేష్ ఈ యొక్క అయితే కల్తీ మాంసాన్ని కూడా కనుగొన్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే సిపిఐ ఇవాళ పెద్ద ఎత్తున తిరుపతి నగరపాలక సంస్థ వద్ద నిరసనకైతే దిగిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇన్ని ఏళ్ళు ఎందుకు గమ్మునే ఉన్నారు? ఇప్పుడు హడావిడిగా యొక్క మటన్ షాపుల మీద తనిఖీ చేయడం గల కారణం ఏంటి? ఇన్ని రోజులు మొద్దునిద్దరులో ఎందుకున్నారంటూ కూడా సరే పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. చిన్న స్థాయి హోటల్ మీద అయితే తూతూ మంత్రంగా అయితే తనిఖీలు నిర్వహించారే కానీ 5 స్టార్ 3 స్టార్ లాంటి హోటళ్ళ మీదకి ఎందుకు తనిఖీలకు వెళ్ళలేకపోతున్నారు అంటూ కూడా సరే సిపిఐ అయితే పెద్ద ఎత్తున నిరసన అయితే చేస్తుంది. అయితే ఇక్కడ మనకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు సిపిఐకి సంబంధించి. సార్ చెప్పండి సార్, ఏ విధంగా చూడొచ్చు అంటే ఎప్పుడూ లేనిది తిరుపతి నగరంలో అయితే ఒక్కసారిగా టన్నుల కొద్దీ అయితే కుళ్ళిన మాంసాన్ని హెల్త్ ఆఫీసరే పట్టుకోవడం జరిగింది. అయితే ఇవాళ పట్టుకున్న దానికి చాలామంది స్థానికులు కూడా మెచ్చుకుంటున్న పరిస్థితి. సిపిఐ ఎందుకు డిమాండ్ చేస్తుంది? ఇప్పుడు ఈరోజు ఎప్పుడూ లేనిదనేది మనకి ఈరోజు కనిపించింది కాబట్టి జరుగుతూ ఉంది. మేము ఈవేళ హెల్త్ ఆఫీసర్కి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ఇండియా కమిషనర్ గారికి చెప్తా ఉన్నాం. ఇది ఎప్పటి నుండో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఈవేళ పార్సల్ ఆఫీస్ దగ్గరికి మార్నింగ్ 5 గంటలకు వచ్చి దిగుతుంది. ఒక్కడే అన్ని హోటల్స్కి మొత్తం కూడా సప్లై చేస్తాడు. ఆయన్ని పట్టి విచారిస్తే ఇది ఎప్పటి నుండి జరుగుతుందో తిరుపతి పట్టణ ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు మేము ఇంకొక మాట అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఉన్న పలంగా దాడి చేయడం కాదు, ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి గొడవతో ఒకడు బయటపడడంతో తిరుపతి పట్టణ ప్రజలు బయటపడ్డారు, తిరుపతికి వచ్చేటువంటి యాత్రికులు బయటపడ్డారు. మున్సిపల్ అధికారులపై స్వచ్ఛందంగా దాడి చేసి పట్టింది కాదు. అయితే ఏ మేరకు ఇప్పుడు దాడి చేశారు, దానికి మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఇది తాత్కాలికమైనటువంటి దాడులు కాకుండా పర్మనెంట్గా సాయంత్రం అయితే ఎంత సరుకు కొన్నారు, ఎంత మిగిలింది, ఎంత ఫ్రిడ్జ్లో ఉంది, రేపు పొద్దునకి ఎంత పెట్టుకున్నారు అనేటువంటి దాన్ని మొత్తం కూడా వెలుగులోకి తేవాలి. ఈవేళ యూనివర్సిటీలో పంది మాంసం దాదాపుగా శనివారం కోసేస్తే వచ్చే శనివారం దగ్గర దాకా తిరుపతిలో స్వచ్ఛందంగా 6-7 సంబంధించినటువంటి చికెన్ సెంటర్లో ఈవేళ ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతున్నారు. వారం రోజుల పాటు పెట్టి అమ్ముతూ ఉన్నారు. అదేవిధంగా కుళ్ళిపోయిన మాంసం వస్తూ ఉంది, మటన్ వస్తూ ఉంది, చికెన్ వస్తూ ఉంది, కుళ్ళిపోయిన కల్తీ సంబంధించినటువంటి వాటర్ వస్తూ ఉంది. వీటన్నిటిపైన హెల్త్ ఆఫీసర్ నిఘా ఏర్పాటు చేసి మున్సిపల్ అధికారులు మొత్తం కూడా టీం కదలాలి. ఏదో హెల్త్ ఆఫీసర్ ఒకటి బాధ్యత కాదు. దీనిపైన జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, హెల్త్ ఆఫీసర్ అందరూ కూడా కదిలి హోటళ్ళ పైన దాడులు చేయాలి. ఇవాళ ఏదో చిన్న హోటళ్ళకు నష్టం వస్తుందని చెప్తా ఉన్నారు. చిన్న హోటళ్ళైనా పెద్ద హోటళ్ళైనా తిరుపతి పట్టణంలో ఉండేటువంటి పేద ప్రజలైనటువంటి 4 లక్షల మంది యాత్రికులకు సంబంధించినటువంటి 75,000 మంది వాళ్ళకు రక్షణ కల్పించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కోరుతూ ఉంది. ఈరోజు ఏదో హోటల్స్కి మేము వ్యతిరేకం కాదు, నాణ్యతమైనటువంటి ఫుడ్ అమ్మండి, నాణ్యతమైనటువంటి సరుకును పెట్టండి. అలా పెట్టడానికి మున్సిపల్ అధికారులు దాడులు చేయండి. దానికి సంబంధించినటువంటి 1, 2, 3 హోటల్స్ నిన్న మొన్న జరిపారు. ఏం హోటల్స్ పైన జరుగుతున్నాయి, యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. వాళ్ళపైన ఏం చర్యలు తీసుకున్నారో ప్రజలకు చెప్పారా? మీరు ప్రజలకు సమాధానం చెప్పారా? పత్రికల్లో స్టేట్మెంట్ ఇచ్చారా? టీవీలో చెప్పారా? మేము పలాని హోటల్లో ఈ కల్తీ జరిగిన దానికి వాళ్ళపైన కేసు కట్టాం, వాళ్ళని అరెస్ట్ చేసాం, పలాని ఇన్ని హోటల్స్ మూసినామని చెప్పేసి చెప్పారా? ఈవేళ మున్సిపల్ అధికారులే చెప్పారు. 4-5 హోటళ్ళ పేర్లు చెప్పారు. 2-3 రోజులుగా సోషల్ మీడియాలో మోగుతూ ఉంది. తిరుపతికి రావాలంటే కూడా ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి యాత్రికులు ఉన్నారు. తిరుపతి తిరుమల పవిత్రం అని చెప్పేసి చెప్పుకున్నటువంటి ప్రదేశంలో ఇలాంటి గోల జరగడం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఈ తిరుపతి పట్టణ ప్రజలు ఈవేళ యాత్రికులు వచ్చేటువంటి 75,000 లక్ష మందికి సిపిఐ అండగా పోరాటం చేస్తుంది. మున్సిపల్ అధికారులు చేయకపోతే వారం 10 రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలే హోటళ్లపైన దాడులు చేసి ప్రజానికాన్ని కాపాడుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి సార్, అంటే ఇప్పటికే కల్తీ ఆహారం తిరుపతి నగరంలో అట ఫ్రైడ్ రైస్ షాపులు కావచ్చు, చికెన్ పకోడా, డాబాల కాడ అయితే ఒక నాన్ వెజ్ సెంటర్లు అంతా ప్రత్యక్షమైన పరిస్థితి ఉంది. వీళ్ళందరి మీద కూడా తనిఖీ చేయాల్సిన అవసరం అవుతున్నది సోషల్ మీడియా వేదికగా ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు? తిరుపతి నగరంలో
కల్తీ వస్తువులు అమ్మేస్తా ఉన్నారు అని నగ్న సత్యం. ఇది అధికారుల యొక్క కనుసైగులనే జరుగుతూ ఉంది. కుళ్ళిపోయిన మాంసం, కుళ్ళిపోయిన చికెను, కుళ్ళిపోయిన చేపలు, అన్ని రకాల మాంసం సంబంధించిన వస్తువులు కూడా 10 రోజులు 15 రోజులు పురుగులు పట్టిపోయినా పాసిపోయినా ఆ మాంసాన్ని వేడి చేసి అమ్మేస్తూ ఉంటే చూసినట్టుగా అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి తప్ప ఇంకోటి కాదు. ఈరోజు మున్సిపాలిటీ హెల్త్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన కింద శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నారు, అలాగే మున్సిపాలిటీ పరిధిలో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా పోలీస్ అధికారులు, అదొక డిపార్ట్మెంట్ ఉంది. ఇవన్నీ కూడా ప్రజల ప్రాణాలు కాపాడేదానికి పెట్టినటువంటి సమస్యలు. కానీ కల్తీ ఆహారం అమ్మేస్తూ ఉంటే, కులిపోయిన వస్తువులు వండి అమ్మేస్తూ ఉంటే ఈ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈరోజు మీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా బయట వచ్చాయి. మీరు ఎంక్వైరీ చేశారు, ఎవరో చెప్తే పట్టుకున్నారు, మీరే స్వచ్ఛంగా పట్టుకోవాలా. ఆ మాంసం అమ్మినటువంటి వాళ్ళు, ఆ కుళ్ళిపోయిన మాంసం దొరికిన యాజమాన్యం ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు జైలుకి పంపించలేదు? ఆ హోటల్లో ఆ మెస్లు ఎందుకు సీజ్ చేయలేదు? కాబట్టి గతంలో 6 నెలల ముందు ఒక బొద్దింకు ఉండింది, ఫేమస్ హోటల్. ఆ హోటల్ 4 రోజుల పాటు సీజ్ చేశారు. మళ్ళీ ఎందుకు తెలిసారు? ఎక్కడ కల్తీ ఆహారం అమ్మినా, ఎక్కడ పాసిపోయిన అన్నం అమ్మినా, పాసిపోయిన కూర అమ్మినా ఆ అధికారులు ఎంక్వైరీ చేయాలా, ఆ హోటల్ సీజ్ చేయాలి. అలాగే రాత్రుల్లో 11 గంటలకి ప్రతి హోటల్కి వెళ్ళండి, మీ సిబ్బంది ఉంది పంపించండి, ఆ హోటల్లో ఫోటోలు తీయండి, వీడియోలు తీయండి, ఆ ఫ్రిడ్జ్లో దాగి ఉన్నటువంటి మాంసాన్ని బయటపడేయండి, దాగిన వస్తువులు బయటపడేయండి. అట్ట ప్రజల ప్రాణాలను కాపాడమని సిబిఐకి డిమాండ్ చేస్తున్నాం. ఎంత పెద్ద హోటళ్ళు అయినా ఆ హోటల్లో కల్తీ సరుకు అమ్ముతున్నారు, పాసిపోయిన వస్తువులు అమ్ముతున్నారు, రోజువారీ నిల్వ చేసుకున్న వస్తువులు, తిండి బండారాలు వేడి చేసి అమ్మేస్తున్నారు. కాబట్టి స్టార్ హోటల్లా ఈదుల్లో అమ్మే బండా మొత్తం ఈక్వల్గా ఒకటికే కేటగిరీ పెట్టాలి, వారిపైన తగు చర్యలు తీసుకోమని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. కేసులు పెడతారా పెట్టరా తేల్చండి మీరే. సార్ మీరు చెప్పండి సార్, అయితే ఇప్పటికే ఈ లివరు, కిడ్నీ, ఈ తలకాయకి సంబంధించిన మెదడు ఇవన్నీ కూడా సరే కేవలం 3 నుంచి 4 గంటలే చెడిపోయే పరిస్థితి ఉంది. ఇవి నెలల పాటు కూడా సరే స్టోర్ చేసి అమ్మకాలు జోరుగా సాగిస్తున్నప్పుడు ఏ విధంగా చూడవచ్చు? ఇవాళ కేవలం మటన్కి సంబంధించి, చికెన్కి సంబంధించిందే కాకుండా సముద్ర చేపలు కూడా తీసుకొని వచ్చి వారాల తరబడి నిల్వ ఉంచి ఐసులలో మగ్గబెట్టి వాటిని ఇవాళ హోటల్స్కి వేయడం వల్ల ఇవాళ చేపల పులుసు అనే బోర్డులు పెట్టి సంగటి చేపల పులుసు అంటారు, లేదా నాణ్యమైనటువంటి బిర్యానీ అంటారు, లేదనుకుంటే 100 రూపాయలకే మటన్ బిర్యానీ అంటారు. పెద్ద పెద్ద బోర్డులు అందంగా పెడతారు. కానీ ఆకలితో ఉన్నవాడు నేరుగెళ్ళి ఇష్టపూర్వకంగా తిన్న మరుసటి రోజే హాస్పిటల్లో జాయిన్ అవుతూ ఉన్నాడు. దీనికి ప్రధానమైన కారణం కల్తీ. కల్తీకి జరగడానికి కారణం అవినీతి. కాబట్టి కల్తీ అవినీతిలో ముడిపడి ఉంది. ఈ అవినీతికి ప్రధానమైన కారణం హోటల్ యజమానులు, మున్సిపల్ అధికారుల కుమ్మక్కకి సహకరించిన పార్టీ నాయకులు, అటు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ ఈనాడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కుమ్మక్కై ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాబట్టి ఇక్కడ నాన్ వెజ్ హోటల్ ఒకటే కాదు, వెజ్లో కూడా పూర్తిగా కల్తీ జరుగుతుంది. కుళ్ళిపోయిన టమాటాలు, కుళ్ళిపోయిన తెల్లగడ్డలు, కుళ్ళిపోయినటువంటి వంకాయలు, కుళ్ళిపోయిన బెండకాయలు మొత్తం స్టాక్ ఉంటుంది. ఆడికి వెళ్తే అవన్నీ బయటేస్తే ఇలా బతుకు బండారం ఏదో బయట వస్తుంది. అది వెయ్యాలంటే వీళ్ళ దగ్గర దమ్ము ధైర్యం ఉండాలా. ఎందుకు ఉండదంటే డబ్బుతో కప్పి పెట్టేస్తున్నారు. కాబట్టి అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారులు ఉన్నంతకాలం ప్రజల ప్రాణాలకి రక్షణ లేదు. కాబట్టి అధికారులారా స్పందించండి, కలెక్టర్ స్పందించు, ప్రజల ప్రాణాలు కాపాడు. తిరుపతి పవిత్రత అంటే దేవుడు, దేవుడు అంటే భక్తులు వేలాది మంది వస్తున్నారు. తిరుపతికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం దృష్ట్యా భక్తుల ప్రాణాలు కూడా కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఏదేమైనప్పుడు కూడా సరే తిరుపతి నగర పరిధిలో జరిగినటువంటి ఈ యొక్క టన్నుల కొద్ది మాంసం ఏదైతే బయటపడిందో అప్పటి నుంచి కూడా సరే తిరుపతిలో వివిధ హోటళ్ళు అని కాకుండా లెక్కలేని హోటల్లో కూడా ఇదే కల్తీ జరుగుతుందనేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఒక నాన్ వెజ్ హోటల్తో కూడా కాకుండా అయితే సీ ఫుడ్కి సంబంధించినటువంటి రొయ్యలు, చేపలు ఇలాంటి దాని మీద కూడా సరే దాడులు నిర్వహించి ప్రజలకి నిజాలు తెలియాల్సిన బాధ్యత ప్రభుత్వం యంత్రాంగం పైన ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా కూడా సరే అధికారులు స్పందించి అట్లా హోటల్స్ ఏదైతే రాత్రిపూట అయితే వ్యాపారాలు పూర్తి అయిన తర్వాత కూడా అయితే ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేస్తారో అలాంటి వ్యక్తుల మీద కూడా సరే దాడులు చేసే కేసులు, క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ అటు సిపిఐ నేతలతో పాటు వామపక్షాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్తో గిరి, సిటీ 24 తిరుపతి నుండి.